సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం ఎంతో వైభవంగా జరిగింది. ముందుగా నూతన పాలక మండలి సభ్యులు ప్రసన్నాంజనేయ స్వామిని దర్శించుకుని పూజలు జరిపారు. అనంతరం దేవస్థానం కార్యనిర్వహణాధికారి తిమ్మానాయుడు, చైర్మన్ చుండూరి మురళీ సుధాకర్చే మరియు పాలక మండలి సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మురళీ అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో చైర్మన్ మురళి మాట్లాడుతూ తన మీద నమ్మకం ఉంచి మంత్రి గొట్టిపాటి రవికుమార్ సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ చైర్మన్గా నియమించినందుకు రుణపడి ఉంటానని, మంత్రి సహకారంతో పాలక మండలి సభ్యులతో కలిసి దేవాలయ అభివృద్ధి కోసం తన వంతు పూర్తి సహకారం అందిస్తానన్నారు. ओम राजाधिराजाय प्रसह्य साहिरे श्रवणाय गुणमहे कामन् कामकामाय मक्ष्यं धामे అను నేను శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానము సింగరకొండ గ్రామం నందు దేవాదాయ ధర్మాదాయ సంస్థకు ధర్మకర్తగా నియోగింపబడిన వాడనై దేవుని నామమున ఈ క్రింది విధముగా శపథముతో ప్రమాణము చేయుచున్నాను. నాకు నియోగింపబడిన ఉద్యోగమును, ఉద్యోగ ధర్మమును, ఉద్యోగ కార్యమును ధర్మకర్తగా నేను వ్యవహరించడి దేవాదాయ ధర్మాదాయ సమస్త అభివృద్ధికి త్రికరణ శుద్ధిగా వ్యవహరించదను. నా ధర్మమును నేను యుక్తముగాను విశ్వాసముతోను నిస్వార్థముతోను నా శక్తి కొలది న్యాయమునకు వివేకముతోను నిర్వహించదను. నేను నిర్వహించడి ఉద్యోగ కార్యములందు అనురాగ దేశములకు గాను ఆగ్రహములకును ఏమాత్రము తావీయనని ప్రమాణము చేయుచున్నాను. దేవాదాయ ధర్మాదాయములకు సంబంధించిన శాసనములను చట్టములను అనుసరించి ఉద్యోగములకు సంబంధించిన నిబంధనలు శిరస వహించదను. ప్రమాణము చేయుచున్నాను. ధర్మకర్తగా వ్యవహరించవలసిన నా ధర్మములకు తప్ప నేను నా అభిప్రాయమునకు అంగీకారమునకును సమ్మతికి నాకు అందించేది పత్రముల యందు రహస్యమగు అంశములను స్వయముగా గాని పరంపరాయముగా గాని ఏ వ్యక్తికి గాని వ్యక్తులకు తెలియజేయును. బహిరంగపరచుట చేయనని ప్రమాణ స్వీకారంగా తెలుపుచున్నాను. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మీరు ఈ ధర్మకర్త మండలి సభ్యులుగా ఎన్నిక కాబడినారంటే మీ పూర్వజన్మ సుకృతంగా భావించవలసి ఉంటుంది. కావున మీకు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీకు పదవీ కాలం ఉన్నటువంటి ఈ 2 సంవత్సరాల కాలంలో దేవస్థాన అభివృద్ధికి మీ చేతనైనంత చేయవలసిందిగా దేవస్థానం తరఫున కోరుచున్నాము. అదేవిధంగా ఈ సింగరకొండ దేవస్థానము బాపట్ల జిల్లాలోనే ప్రముఖ ప్రసిద్ధ పుణ్యక్షేత్రము. ఈ జిల్లాలో ఉన్నటువంటి దేవస్థానంలోనే ఈ దేవస్థానం అతి పెద్దది. మరియు ఈ దేవస్థానంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగడం జరుగుతుంది, చేపట్టడం జరుగుతుంది. గతంలో 2020 సంవత్సరం నేను మొదలు పెట్టవలసినటువంటి దేవస్థాన పునర్నిర్మాణ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం మే నెలలో పూర్తి చేసి కుంభాభిషేకాన్ని జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ దేవస్థానంలో కూడా చాలా అభివృద్ధి పనులు చేయవలసి ఉన్నది. అంటే మన దేవస్థానం చుట్టూ
ఉన్నటువంటి ప్రాకారం దెబ్బతిని ఉంది. అలాగే రాజగోపురంలో కూడా పునర్నిర్మాణించవలసి ఉంది. మరియు దేవస్థానం ప్రాకారం లోపల ఫ్లోరింగ్ వేయవలసి ఉంది. అలాగే ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి భక్తుడు కూడా సంతృప్తికరంగా వారికి ఎటువంటి దేశజాలు లేకుండా మంచి దర్శనాన్ని, మంచి ప్రసాదాలను ఏర్పాటు చేయడానికి కృషి చేయవలసి ఉంటుంది. అలాగే దేవస్థానానికి వచ్చినటువంటి ప్రతి భక్తుడికి కూడా అన్న ప్రసాదాన్ని స్వీకరించడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇంకా ఈ దేవస్థానాన్ని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ దేవస్థానాన్ని చుట్టూ ఉన్నటువంటి భూమిని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వీటన్నిటినీ కూడా ఈ దేవస్థాన కార్యనిర్వహణాధికారిగా నేను చేపట్టేందుకు దేవస్థానంకు ఎన్నికైనటువంటి పాలక మండలి సభ్యులందరూ కూడా సహాయ సహకారం అందించాలని వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు మినిస్టర్ గారు గొడ్డుపాటి రవికుమార్ గారు నా మీద నమ్మకంతో ఎంతో చాలా పెద్ద పనులు అప్పగించారు. నేను ఆ అప్పగించిన బాధ్యతను ఏ మాత్రము తేడా రాకుండా, తప్పు రాకుండా గ్యారంటీగా చేసే దమ్ము ధైర్యం నాకుంది. అందువల్ల మీరందరూ కూడా నాకు ఏ విధమైన సహాయమైనా చేసి దేవుడి కార్యక్రమంలో మీరు యావత్తు నాకు సపోర్ట్ ఉండి దేవస్థానానికి అభివృద్ధికి గాను దేవాలయం కూర్చి ప్రతి ఒక్కరికి ఏ ఇబ్బంది కాకుండా మా ఈవో గారు కానీ మేము కానీ మా కమిటీ సభ్యులు కానీ ఎల్లవేళ పాలక మండలి మీకు సేవ చేస్తూ దేవుడికి సేవ చేస్తూ మా పరిపాలన జాగ్రత్తగా చేస్తామని నమ్మకం కూడా నాకుంది. ఎందుకంటే నేను ఏ పని చేసినా ఒక టార్గెట్ గానే పెట్టుకొని చేసే దమ్ముంది నాకు. అందువల్ల నేను గ్యారంటీగా చేస్తానని అందరికీ కూడా చెబుతున్నాను. మీరు కూడా నా మీద నమ్మకంతో పిలవగానే వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఈ పవిత్రమైన క్షేత్రంలో స్వామివారి దయతో మీ అందరి ఆశీస్సులతో నేను శ్రీ శంకరకొండ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థాన పాలక మండలికి ప్రమాణ స్వీకారం చేస్తున్నందుకు చాలా గర్వంగా ఆనందంగా ఉంది. హనుమంతుని సేవ చేయడం అనేది నాకు లభించిన మహోన్నతమైన భాగ్యంగా భావిస్తున్నాను. ఈ దేవస్థానం శ్రద్ధా భక్తులతో అభివృద్ధి చెందుతూ ప్రతి భక్తుడికి ఆధ్యాత్మిక శాంతిని అందించేలా ఉండడం మనందరి సంకల్పం. భక్తుల సౌకర్యం, ఆలయ అభివృద్ధి, సేవా కార్యక్రమాలు అన్నింటిలోనూ సమగ్రత, పారదర్శకత మరియు సమన్వయంతో కృషి చేయడమే మన ఆశయం, మన లక్ష్యం. ఈ క్షణంలో నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. నా శక్తి, నా సమయం, నా సామర్థ్యం అన్ని ఈ ఆలయానికి, స్వామివారి సేవకి అంకితం చేస్తాను. మా పాలక మండలి నిర్ణయాలు ఎల్లప్పుడూ భక్తులకు మేలు, ఆలయ ప్రగతి, సమాజ హితం దృష్టిలో పెట్టుకొని మేము దీనికి డెవలప్మెంట్ కి ముందుంటాము. ఈ బాధ్యతను నాపై ఉంచిన వారందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ హనుమంతుడి దయతో మనందరం కలిసి ఈ దేవస్థానాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లగలమని. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవానిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099.
ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramnanursing.com. ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్. 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.